హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నా పెళ్లి రోజు శారీస్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కొక్క ఇయర్ పెళ్లి రోజుకి ఒక్కొక్క శారీ అయితే కొనుక్కున్నాను నేను. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ శారీ వచ్చేసి నా పెళ్ళిది అండి. పెళ్ళిలో కట్టుకున్న శారీ ఇది. తలంబ్రాల చీర అంటారు కదా, ఆ శారీ అండి. ఇదైతే పట్టునే 3000 4000 అట్లా ఉన్నింది నా మ్యారేజ్ అప్పుడైతే. చాలా బాగుందండి శారీ అయితే. ఇట్లా వచ్చింది. ఇందులో అయితే బ్లౌజ్ లేదండి, కొంచెం డ్యామేజ్ వచ్చేసి వేరే వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇలా వైట్ కలర్ శారీ అంతా వచ్చేసి కింద బార్డర్ అయితే మెరూన్ రెడ్ కలర్తో ఇచ్చారండి. చూసేదానికి లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది. ఇలా పైట్కొంగు కూడా మెరూన్ కలర్లోనే ఇచ్చారు. ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి. ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కూడా జాకెట్ అయితే డ్యామేజ్ వచ్చేసి ఇప్పుడైతే యూస్ చేయడం లేదు. ఇలా వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వచ్చేసి కింద బార్డర్ ఇచ్చి శారీ మొత్తం వచ్చేసి పీచ్ కలర్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు కూడా మస్టర్డ్ ఎల్లో కలర్లో అయితే ఇచ్చారు. ఇలా కుందన్స్ అయితే వచ్చాయండి. శారీ మొత్తం వచ్చాయి కుందన్స్. వైట్ కలర్ బ్లూ కలర్తో అయితే కుందన్స్ వచ్చాయి. చాలా బాగుంది పైట్ కొంగు అయితే. ఇదైతే శారీ మొత్తం ఇలా వచ్చిందండి. పైట్ కొంగు వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారు కలరు. ఇది వచ్చేసి శారీ మొత్తం పీచ్ కలర్తో ఇచ్చి ఇలా అయితే కుందన్స్తో వర్క్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మూడో శారీ అండి. మూడో పెళ్లి రోజుకి ఇది శారీ. ఇది వచ్చేసి నెట్టు శారీతో దాని లోపల వచ్చేసి చెమ్కీ టైప్ వచ్చి క్లాత్ ఇచ్చారండి. ఇది కూడా బాగుంది చూడటానికి. కట్టుకుంటే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగా వచ్చేసి పూసతో వర్క్ అయితే ఇచ్చారు కింద. శారీ మొత్తం అయితే ఇలా కుందన్ వర్క్ అయితే వచ్చిందండి. అప్పట్లో చాలా ట్రెండ్ ఉండింది ఈ శారీ అయితే. నేనైతే ఈ శారీ అయితే 1500 అయితే పడిందండి నాకు. నా థర్డ్ పెళ్లి రోజుకి అయితే మా ఆయన అయితే తీపిచ్చారు ఈ శారీ. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే కలర్ చూసారు కదా, కొంచెం ఆపోజిట్లో వచ్చిందండి. ఇది ఫోర్త్ శారీ అండి. ఇది బనారసి శారీ. ఇందులో వచ్చేసి చాలా కలర్సే ఉన్నాయండి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చి ప్యారెట్ గ్రీన్ ఇదైతే తీసుకున్నాను. వీడియోలో అయితే కొంచెం డల్గా ఉంది కానీ కలర్ అయితే మామూలుగా అయితే సూపర్గా ఉందండి కలరు. ప్యారెట్ గ్రీన్ ఇది. టిక్ గ్రీన్ అంటారు కదా, అలా ఆ గ్రీన్ అండి. ఇలా అయితే పళ్ళు అయితే ఇలా వచ్చింది. శారీ మొత్తం వచ్చేసి ఇట్లా బార్డర్ టైప్ కింద వచ్చేసి శారీ మొత్తం అయితే ఇలా వచ్చిందండి. ఈ శారీ కూడా చాలా బాగుందండి. అప్పట్లో ఇది బనారసి శారీ 900కి అయితే నేను తీసుకున్నాను. ఇందులో బ్లౌజ్ అయితే ఇప్పుడు అస్సలు సరిపోవడం లేదండి. నా పెళ్ళప్పుడైతే సన్నగా ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అస్సలు సరిపోవడం లేదు. ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. ఇది మస్టర్డ్ ఎల్లోలో చాలా అంటే చాలా బాగుంది. ఇది మస్టర్డ్ ఎల్లో కాదు, అట్లా ఆరెంజ్ కలర్ కాదండి, చాలా బాగుంది. ఇదైతే 5వ పెళ్లి రోజుకి అయితే మా ఆయన తీపిచ్చారు. ఇలా వచ్చేసిందండి కుందన్ వర్క్. కిందంతా కుందన్స్తో వర్క్ ఇచ్చారు. ఈ శారీ మొత్తం అయితే చాలా బరువు ఉందండి. మనం కట్టుకున్నా కానీ ఒక 4-5 కిలోస్ ఉన్నట్టు ఉంటుంది శారీ వెయిట్. ఇలా వచ్చిందండి కిందంతా బార్డర్. శారీ మొత్తం వచ్చేసి చిన్న చిన్న కుందన్స్తో స్టోన్ వర్క్ అయితే ఇచ్చారండి. ఈ శారీ అయితే నాకు ఫేవరెట్. అంత బాగుంటుంది శారీ. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్లో ఇచ్చారండి. సూపర్ ఉంది. ఈ శారీ వచ్చేసి ఇంకోటండి. ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి. రామా గ్రీన్ దానికి వచ్చేసి పింక్ కలర్ బార్డర్లో గోల్డ్ కలర్తో వర్క్ ఇచ్చారు. ఈ శారీ కూడా సూపర్ ఉంటుందండి. ఇది వచ్చేసి హాఫ్ పట్టు టైప్ వస్తుందండి. డబల్ షేడింగ్లో ఉంటుంది. నైట్ పూట అయితే ఒక రకము, డే అయితే ఒక రకం అయితే కనిపిస్తుంది. వీడియోలో అయితే షైనింగ్ కనపడాలి కానీ షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్లో ఉంటుందండి శారీ మొత్తము. కింద వరకు అయితే బార్డర్ హైలైట్ అని చెప్పచ్చు. ఈ శారీకి వచ్చేసి ఆపోజిట్లో పింక్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చిందండి. ఇలా మోడల్ పెట్టి అయితే స్టిచ్ చేసుకున్నానండి.
నేనే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీలో ఫ్యాబ్రికే తీసి ఇలా పెట్టేసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి హ్యాండ్మేడ్. నేనే అయితే లిటిల్స్ అనేది గమ్ము తీసుకొచ్చుకునేసి లిటిల్స్ అయితే అతికిపించేసుకున్నాను. ఈ శారీ మొత్తం వచ్చేసి నాకు 1000 లోపే అయిపోయిందండి. వర్క్ కానీ అవి అతికిపించుకున్న దానికి కానీ శారీ కానీ మొత్తం కలిసి 1000 రూపీస్లోనే నాకైతే వచ్చేసింది ఈ శారీ. ఈ శారీ మొత్తం అయితే సూపర్ ఉందండి. కలర్ కాంబినేషన్కి ఈ వైట్ కలర్ స్టోన్కి సూపర్ ఉంది. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. సింపుల్ అండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ మెడ, హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ వస్తుంది. సూపర్ ఉంది శారీ వర్క్. ఈ శారీ కలర్ వచ్చేసి మెరిన్ రెడ్ కలర్ అండి. కింద వచ్చేసి పైపింగ్ టైపు మెరిన్ రెడ్ కలర్లోనే ఒక కలర్ అయితే పైపింగ్ ఇచ్చారు. ఇదైతే మొత్తం స్టోన్ లాగా వర్క్ ఇచ్చారండి. చాలా బాగుంది శారీ వర్క్ అయితే. ఇది నా పెళ్లి రోజుకి అయితే మా ఆయన అయితే కొనిచ్చారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఇచ్చారో. ఇదంతా పైట్ కొంగు అండి. పైట్ కొంగుకి కింద వైపు పైన వైపు మొత్తం అయితే ఇలా ఇచ్చేసారు. ఇప్పుడైతే జాకెట్కి హ్యాండ్స్కి వెనక వీపుకి అయితే ఇలా వర్క్ అయితే వచ్చింది. ఇలా వర్క్ అనేది హ్యాండ్స్కి వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను నేను. ఎలా ఉంది. ఈ శారీ వచ్చేసి ఎల్లో, ఆరెంజ్, పింక్ కాంబినేషన్లో ఉంటుందండి శారీ మొత్తము. ఇది బాందిని శారీ. అప్పట్లో చాలా ట్రెండ్ ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి. 850లో వచ్చేసింది నాకు. ఈ శారీ అయితే కట్ వర్క్ కింద పైన వచ్చేసి కట్ వర్క్తో ఇలా కుందన్ వర్క్ అయితే ఇచ్చారండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది లుక్ అయితే. నేను ఫోటో అయితే నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ శారీ ఫోటో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. నేనైతే జాకెట్ ఇలా సింపుల్గా హ్యాండ్స్కి వర్క్ వచ్చేలాగా ఇట్లా రౌండ్ షేప్ పెట్టేసి దానికైతే ఒక లేస్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాను అంతే. నాకు హెవీగా వద్దనిపించేసి ఇలాగ సింపుల్గా అయితే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ శారీలో వైట్ కలర్తో వచ్చేసి ఇలా వర్క్ అయితే ఇచ్చారు. ఇది కూడా స్టోన్ వర్క్ టైపే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. దీనికి వైట్ కలర్తో పైపింగ్ అయితే ఇచ్చారు. జాకెట్ అయితే ఇలా సింపుల్గా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి నారాయణ పెట్టండి. ఇది వచ్చేసి నాకు 850లో వచ్చేసింది. చాలా అంటే చాలా స్మూత్ ఉందండి. ఇది వచ్చేసి నెంబర్ 1 క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఇంకోటి ఉంటుందండి. అది 550, 60లో 600 లోపలే వచ్చేస్తుంది. ఇలా అయితే బ్లౌజు సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా కట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి మైసూర్ సిల్క్ అండి. ఇది స్మూత్గా ఉంటుంది. కింద వచ్చేసి నేవీ బ్లూ కలర్, పైన వచ్చేసి పింక్ కలర్తో కాంబినేషన్లో సూపర్గా ఉంది. ఇలా అయితే మొత్తం పట్టుతో వస్తుందండి. ఇదంతా పట్టుతో వస్తుందండి శారీ మొత్తం. పళ్ళు అయితే ఇలా ఉంటుంది. నేవీ బ్లూ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ. జాకెట్ అయితే ఇలా అంచు పెట్టేసి పైపింగ్ అయితే పెట్టేసి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీస్ వచ్చేసి వారణాసి పట్టు అండి. వారణాసి పట్టు అంటారు ఈ శారీస్ని. ఇది వచ్చేసి 850లో అయితే నాకు దొరికింది. శారీ అయితే చాలా స్మూత్ ఉందండి. ఇలా అయితే పళ్ళు మొత్తం ఇలా ఇచ్చారు. కింద వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో బార్డర్ అయితే వచ్చిందండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. జాకెట్ అయితే ఇలా అంచు పెట్టేసి కింద హ్యాండ్స్కి ఇలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మెజెంతా కలర్ అండి. రాణి పింక్ అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది కలరు. చాలా అంటే చాలా హెవీగా వచ్చిందండి. కిందంతా వర్క్ మిర్రర్ వచ్చాయి. వర్క్లోనే స్టోన్స్ వచ్చాయి. తర్వాత మిర్రర్స్ వచ్చాయండి. మోకాల వరకు అయితే వర్క్ వస్తుంది. పైట్ కొంగు మాత్రం హెవీగా ఇచ్చారు. బార్డర్ అయితే హైలైట్గా ఉంది. శారీ అయితే నాకు 1400లోనే వచ్చేసిందండి. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. లేస్ వేసుకొని హ్యాండ్స్కి ఇలా వచ్చింది. మొత్తం శారీస్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. 16 శారీస్ ఉంటాయి. 16 శారీస్ అయితే మీకు చూపించాను. మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా, ఏ శారీ నచ్చినా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మనకు ఎన్ని శారీస్ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ కొనాలనిపిస్తుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.